అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఢిల్లీలో డేంజర్ పిల్స్. శ్వాస తీసుకోవాలంటే ఒకటికి 2 సార్లు ఆలోచించాల్సిన పరిస్థితి. అతిశయోక్తిగా అనిపించినా ఇదే నిజం. గ్యాస్ ఛాంబర్లా మారిపోయింది దేశ రాజధాని ప్రాంతం. ప్రైమరీ స్కూల్స్ అన్నీ మూసేశారు. ఆఫీసుల్లో 50% సిబ్బందికి వర్క్ ఫ్రం హోమ్ ఫెసిలిటీ ఇచ్చారు. అవుట్ సైడ్ రిజిస్ట్రేషన్ ఉన్న వాహనాలకు నో ఎంట్రీ అని చెప్పేశారు. ఇంత చేసినా ఢిల్లీ సేఫ్ కాదట. కొన్నాళ్ళు ఢిల్లీ వదిలి దూరంగా పారిపోతే బెటర్ అంటున్నారు డాక్టర్లు. ప్రమాదకర స్థాయిలో వాయు కాలుష్యం కొనసాగుతోంది. శ్వాసించాలంటేనే, బయటకు వచ్చి గాలి పీల్చాలంటేనే భయపడే పరిస్థితి. N95 మాస్కులు సహా రక్షణ చర్యలు తీసుకునే బయటకు వచ్చే పరిస్థితి. వృద్ధులు, పిల్లలైతే అసలు బయటకే రావద్దు, గర్భిణీ స్త్రీలు అని చెప్పి వైద్యులు సూచిస్తున్నారు. 45 రోజులుగా ఢిల్లీని పీడిస్తూనే ఉంది గాలి కాలుష్యం. అక్షరధామ్, వాజీపూర్, భవానా, ఆనంద విహార్, అశోక్ విహార్, పంజాబీ బాగ్, జహంగీర్ పూరి వాయు నాణ్యత సూచించే మొత్తం 39 కేంద్రాల్లో 12 చోట్ల 400 పాయింట్లు దాటి ప్రమాదకర స్థాయికి చేరింది ఎయిర్ క్వాలిటీ. ఇక్కడ గాలి పీలిస్తే రోజుకి 20 సిగరెట్లు తాగినంత ప్రమాదకరమని అంచనా వేశారంటే అర్థమవుతోంది ఢిల్లీ డేంజర్ బెల్స్ మోగుతున్నాయని. అక్టోబర్ 14వ తేదీ నుంచి కాలుష్య తీవ్రత పెరగడం ప్రారంభమైంది. ఆ తర్వాత నవంబర్ నెలలో పూర్తిగా రెడ్ కలర్లో, అంటే ప్రమాదకర స్థాయిలో వాయు కాలుష్యం కొనసాగుతుంది. మొత్తం 39 యాక్టివ్ స్టేషన్స్ ఉన్నాయి, కాలుష్యాన్ని కొలిచే స్టేషన్స్. సో అన్ని చోట్ల కూడా ఇదే తరహా పరిస్థితి చూడొచ్చు. ఎక్కడా కూడా గ్రీన్ కలర్లో, అంటే మంచి కేటగిరీలో వాయు నాణ్యత అనేది ఎక్కడా కూడా లేని పరిస్థితి ఉంది. పక్క రాష్ట్రాల్లో పంట వ్యర్థాల దహనం, వాహన కాలుష్యం, చలి తీవ్రత పెరగడం, విండ్ స్పీడ్ తగ్గడం, ఇలా ప్రతికూల అంశాలన్నీ ఒక్కసారిగా దాడి చేయడంతో ఢిల్లీ జనానికి తిక్క పుట్టిస్తోంది. కోట్లు కుమ్మరించి కృత్రిమ వర్షం కురిపించడానికి చేసిన ప్రయత్నాలు కూడా విఫలమయ్యాయి. మంచి గాలి కావాలనుకుంటే కొన్ని రోజుల పాటు ఢిల్లీ నుంచి దూరంగా పారిపోయి ఎక్కడైనా తలదాచుకోవాలని డాక్టర్లు చెబుతున్నారు. రానున్న 20 రోజులు చలి తీవ్రత కొనసాగుతుందన్న వాతావరణ హెచ్చరికలు మరింత భయపెడుతున్నాయి. గాలిలో దుమ్ము, ధూళి కణాలు పెరిగి 1/2 కిలోమీటర్ వరకు విజిబిలిటీ తగ్గిపోయింది. దీంతో వాహన రాకపోకలు తగ్గిపోయాయి. N95 మాస్కులు ధరించకుండా ఎవరూ బయటకొచ్చే సాహసం చేయడం లేదు. వృద్ధులు, గర్భిణీలు, చిన్నపిల్లలైతే బయటికే రావద్దని వార్నింగ్ ఇచ్చారు డాక్టర్లు. ఈ గాలిని పీలిస్తే ముందు కళ్లమంటలు, గొంతు నొప్పి, దగ్గు, ఆ తర్వాత గుండె జబ్బులు, బ్రెయిన్ స్ట్రోక్స్ కూడా వస్తాయట. ప్రభుత్వం తరపున డ్యామేజ్ కంట్రోల్ అయితే ముమ్మరంగా జరుగుతోంది. గ్రాఫ్ 3 చర్యలతో రోడ్లపై వాహనాల ట్రాఫిక్ ని తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. బొగ్గు, కట్టెలతో పాటు డీజిల్ జనరేటర్ల వాడకాన్ని నిరోధిస్తున్నారు. రాత్రి సమయంలో సెక్యూరిటీ గార్డులకు, పోలీసులకు హీటర్లను అందుబాటులో ఉంచుతున్నారు. స్కూళ్లలో, ఓపెన్ గ్రౌండ్స్ లో ఆడే క్రీడలపై నిషేధం విధించారు. ప్రైవేటు వాహనాల వాడకాన్ని తగ్గించేందుకు పార్కింగ్ ఫీజులు పెంచేశారు. ఇలా ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఢిల్లీని వీడనంటోంది కాలుష్య పీడ. వాతావరణంలో ఆకస్మిక మార్పులొస్తే తప్ప కాలుష్య తీవ్రత తగ్గే పరిస్థితి కనిపించడం లేదు. చలి తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ఇప్పట్లో ఈ కాలుష్యానికి పరిష్కారం లభించే పరిస్థితి అయితే కనిపించడం లేదు. సో మరిన్ని కఠినమైన ఆంక్షలు, ముఖ్యంగా వాహన రాకపోకలు తగ్గించడం, ఇటు పరిశ్రమల వల్ల వచ్చే కాలుష్యాన్ని తగ్గించేందుకే ప్రభుత్వం ఈ అంశాలపైన ఎక్కువగా దృష్టి సారించిన పరిస్థితి ఉంది.